నూతక్కి విజ్ఞాన విహార హైస్కూల్లో జనవరి 26 విజ్ఞాన్ తరంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రిపోర్ట్. నూతక్కిలోని విజ్ఞాన విహార పాఠశాలలో విజ్ఞాన్ తరంగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు ఘోష్ ప్రదర్శన చేశారు. మొత్తం 448 విద్యార్థులు ఆనక్, శంఖ, వంశీ మొదలైన వాయిద్యాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, యాక్టర్ ఆర్పి పట్నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రముఖ గాయని గుడిపాటి శ్రీలలిత అతిథిగా విచ్చేశారు. చీఫ్ స్పీకర్గా ఆయా చితుల లక్ష్మణరావు విచ్చేశారు. విజ్ఞాన విహార పాఠశాల ప్రెసిడెంట్ రఘురాం రెడ్డి, సెక్రటరీ వేణుగోపాల్ నాయుడు, పాఠశాల ప్రిన్సిపల్ వి సురేష్ పాల్గొన్నారు. స్వీట్స్ పంచడం, తర్వాత స్కూల్లో నేను ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాను. సో ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఘోష్ అంటే గుర్తొచ్చేది మాత్రం మన విజ్ఞాన విహారం మాత్రమే. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రదర్శన నేను మొట్టమొదటిగా ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అంటే 33 నిమిషాలు అంత గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు అంత సింక్తో పెర్ఫార్మ్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ టీచర్స్ కి, పేరెంట్స్ కి స్పెషల్ అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని అంత సాధన చేయించడం అండ్ వాళ్ళు కూడా అంత కోఆపరేట్ చేసి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఒక్కసారి అందరూ స్నానం చేస్తున్నారు పిల్లలకి. ఎందుకంటే మనం ఇలా ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు విదేశాల్లో కూడా పెర్ఫార్మెన్సెస్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. ప్రదర్శన చూసిన తర్వాత యూనిటీ అంటే ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఒక కనిపించింది నాకు. అందరూ యునైటెడ్గా ఉంటే ఎంత అందంగా ఉంటుందో అనే ప్రదర్శన తెలియజేసింది. అభినందిస్తాను. మీ వెనుక ఇంత పెద్ద పెర్ఫార్మెన్స్కి ట్రైనర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ చేసుకుంటే ఇంతవరకు రాదు కాబట్టి అలాగే ఇక్కడ కారణమైన మా కాశీశర్మ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవన్నీ చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను వెళ్ళేది ఈ రెండు కలిసితేనే మనిషి పరిపూర్ణంగా ఉంటాడు. అలాగే మన భారతదేశం అయితే దానికి సంబంధించిన ఈ రెండు అవిభిన్నం అంటారు. అంటే ఇది సనాతనం వేరు, మన భారతదేశం వేరు కాదు. రెండు ఒకటే. ఆత్మ, బాడీ రెండు కలిసితేనే అది పరిపూర్ణంగా ఉంటుంది. అలాంటి సనాతనాన్ని విద్యార్థుల్లో పెంపొందించే ప్రయత్నం చేస్తున్న విజ్ఞాన భారతి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవిస్తాము, అప్పుడు మన రూట్స్ మనం గౌరవిస్తున్నట్టు. ఆ రూట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రూట్స్ తెలియజేసేది మన సనాతనం. ఆ సనాతనాన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.